రామ్ గోపాల్ వర్మ తాజాగా కీలకమైనటువంటి కాన్సెప్టే హైలైట్ చేశారు. తనకు సంబంధించినటువంటి నా కేసు అంటూ నేనేదో పరారీలో ఉన్నాను, ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఈ టైం అంతా నేను నా డెన్ ఆఫీస్లోనే ఉన్నాను. అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటికి వెళ్ళడం తప్ప. ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఎంతవరకు నా ఆఫీస్లో కాలే పెట్టలేదు. పైగా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్టు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా ఆఫీస్లోకి ఎందుకు రారు? నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్లో పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్ ఇప్పుడు సడన్గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినడం మూలంగా ఆ కంప్లైంట్ ఇచ్చారట. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే వేరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో 4 వేరు జిల్లాల్లో నా మీద కేసు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదయ్యాయి. అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు. ఇవన్నీ కూడా కేవలం గత 4-5 రోజుల్లోనే నమోదయ్యాయి. నాకు నోటీస్ అందిన వెంటనే నా సినిమా పనుల వల్ల సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది. ఆయన కూడా అనుమతించడం జరిగింది. కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం, లేకపోతే వీడియో ద్వారా హాజరవుతానని తెలియజేయడం జరిగింది. అదే టైంలో నా మీద అన్ని వేరు ప్రాంతాల కేసులు నమోదవడం వెనకాల ఏదో కుట్ర ఉందని కూడా నా వాళ్ళకి అనుమానం కలిగింది. నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాను. చాలాసార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు పెట్టేవాడిని, పోస్టులు కూడా చేసేవాడిని. ఒక సంవత్సర కాలంలో కొన్ని వేల పోస్టులు చేసి ఉంటాను. వాళ్ళు నేను పెట్టానంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రంకి సంబంధించిన ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడం, ఆ చిత్రం విడుదల అవ్వడం కూడా చాలా నెలల క్రితం జరిగిపోయింది. నేను పెట్టాను అంటున్న పోస్టులు వేటి వల్ల అయితే కొందరు వ్యక్తులు వేరు ప్రాంతాల్లో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటున్నారు. అవి ఈ నోట్ కింద పెట్టడం జరిగింది. ఈ మీమ్స్ కారణంగా నా మీద 336 సబ్సెక్షన్ 4, 353 సబ్సెక్షన్ 2, 356 సబ్సెక్షన్ 2, 61 సబ్సెక్షన్ 2, 196, 352 ఆఫ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 67 ఆఫ్ ఐటీ సెక్షన్ కింద కేసులు నమోదు చేయబడ్డాయి. బిఎన్ఎస్ 336 సబ్సెక్షన్ 4 ఏమైనా పత్రాలు కానీ ఎలక్ట్రానిక్ రికార్డులు కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువును భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం. నేను చేసిన పోస్టులు చూస్తే అందులో పోర్జరీ ఎక్కడుంది? అది కేవలం ఒక కార్టూన్. ఒకవేళ దీనివల్ల ఒకరి పరువుకి భంగం కలిగింది అంటే మరికొన్ని లక్షల మంది, ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి? అయితే బిఎన్ఎస్ 353 సబ్సెక్షన్ 2 తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలు కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా మతం, జాతి ప్రాతిపదికను ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కలిగించడం. నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు. బిఎన్ఎస్ 356 సబ్సెక్షన్ 1 ఎవరైనా మాటల ద్వారా కానీ, రాతల ద్వారా కానీ, సంకేతాల ద్వారా కానీ, చిహ్నాల ద్వారా కానీ ఒకరి పరువుకు నష్టం కలిగించడం. మీములతో పరువు నష్టం దావాలేస్తే రోజుకి 1,00,000 కేసులు అవుతాయి. అయితే బిఎన్ఎస్ 61 సబ్సెక్షన్ 2 ఒక చట్టవిరుద్ధమైన పని చేయడం కోసం 2 లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందం. ఇక మోసపూరిత విధానంలో చట్టబద్ధమైన ఫలితం పొందడం. దీని లింక్ నా కేసుకి ఏంటి? బిఎన్ఎస్ 196 వేరు గ్రూపుల మధ్య మతం, ప్రాంతం, జన్మస్థలం, నివాస ప్రదేశం మొదలైన వాటి ప్రాతిపదికన విద్వేషం సృష్టించడం, శాంతికి భంగం కలిగేలా చేయడం. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించబడిన లేదా ప్రసారం చేసినా లేదా ప్రసారం చేయడానికి కారణమయ్యే ఎవరైనా కామాంతమైన లేదా ప్రేక్షక ఆసక్తిని ఆకర్షించడం. సెక్షన్ 67 కేవలం అసభ్యకర విషయాలను సృష్టించిన లేదా వ్యాప్తి చేసిన నేరం. ఒక వ్యంగ్య చిత్రంలో అసభ్యకరమే ఉంటుంది. నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయబడిందని చెప్పబడుతున్న విషయం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1A ప్రకారం న్యాయబద్ధమైంది. దీని ప్రకారం ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను, ఆలోచనలు స్వేచ్ఛగా తెలియజేయచ్చు. ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, రాతల ద్వారా, చిత్రాల ద్వారా, సినిమాల ద్వారా, పోస్టర్ల ద్వారా కూడా అవ్వచ్చు. ప్రతి ప్రజాస్వామ్య సమాజంలో మూలస్తంభం వాక్ స్వాతంత్రం, దాని ప్రథమ లక్షణం. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఓపెన్గా మాట్లాడగలగడం, అదేవిధంగా ఇతరుల నుండి ఏ విధంగానైనా వచ్చే వాటిని స్వీకరించడం. ఇది స్వేచ్ఛ యొక్క ప్రధాన హక్కు. ఈ హక్కును నిర్మూలించడం లేదా హద్దులు నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఈ మీమ్ అనే భావ ప్రకటన ప్రస్తుత సమాజంలో తమ ఆలోచనలు, భావాలను, ఉద్దేశాలను, శైలిని, ప్రవర్తనలు వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధనకు విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కల్చర్లో ముఖ్య భాగమైంది. మీమ్స్ అనేవి ఇమేజ్, వీడియో లేదా వాక్యం ఎక్సెట్రా రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రం. మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ, అంటే సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతిరోజు ఈ సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ, బూతులు తిట్టుకుంటూ బోధనలు చేస్తుంటారు. ఇప్పుడు వీటన్నింటి సీరియస్గా తీసుకుంటే దేశంలో సగం మంది పైన కేసు పెట్టాలి. ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారణకు హాజరు కావడానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి అనుమతి కావాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపిన 30 నిమిషాల్లో పోలీసులు నా ఆఫీస్కి వచ్చారు. కానీ వాళ్ళు నా ఆఫీస్ లోపలికి రాలేదు. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చామని కూడా చెప్పలేదు. ఇప్పుడు మీడియాలో వస్తున్న కథలో నన్ను పట్టుకోవడానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారు. వాళ్ళు ముంబై, చెన్నై ఇంకా పలు చోట్ల వెతుకుతున్నారు. నేను పరారీలో ఉన్నాను అనేవి అన్ని అబద్ధాలు. కానీ ఈ మీడియా ప్రతిసారి ఇలాగే హైడ్రామా క్రియేట్ చేసింది.
నేను నా మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రధాన కారణం లెక్కలేనని వీడియో కాల్స్, ఇంకా పరామర్శ కాల్స్, ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి ఇప్పటివరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైంకి నాకు ఆఫీసర్ల నుండి ఎటువంటి సమాధానం రాలేదు. నా మీద ఒకేసారి వివిధ జిల్లాల్లో కేసులు నమోదవడం అనేది ఏదో కుట్ర జరుగుతుంది అనిపించింది. అందుకే నేను ముందస్తు బెయిల్కి అప్లై చేశాను. కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తిని లేక ఒక గ్రూప్ని నిందించడం లేదు. కానీ వెనకేదో జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది. నేను చట్టాన్ని గౌరవిస్తాను, అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తాను. కానీ దాంతోపాటు రాజ్యాంగ పరిధిలో నాకు చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా వినియోగించుకుంటాను. ఎప్పట్లాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకుని అందులో నన్ను సెంట్రల్ క్యారెక్టర్గా చేసి ఓ సినిమా తీసింది. నాకు కూడా వాళ్ళకున్నంత టాలెంట్ ఉండింటే ఎంత బాగుండేది. ఇది ఆయన సెటైర్లతో పాటు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చినటువంటి అంశం.